అసలు టీ20 మ్యాచ్ అంటే ఇదే. కల్ట్ క్రికెట్ అభిమాని అయితే ఈ మ్యాచ్ మిస్ అవ్వడు. మిస్ అయితే ఆ క్రికెట్ అభిమాని బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే 2 సూపర్ ఓవర్ల మ్యాచ్ అంటే ఎంత మజా వచ్చిందో మాటల్లో చెప్పలేం. నరాలు తెగే ఉత్కంఠ. అసలు టీ20లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నువ్వా నేనా అన్నట్లు సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘన్ జట్ల మధ్య రసవత్తమైన పోరు జరిగింది. సూపర్ ఓవర్లో మరో సూపర్ ఓవర్. అంటే 2 సూపర్ ఓవర్లు జరిగాయి. అసలు మ్యాటర్లోకి వెళ్తే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్ మాత్రం ఊహించని మలుపు తిరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలోనే 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఒక తరుణంలో 130 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘన్. ఇక ఏముంది, అయిపోయిందిలే అనుకున్నారు. కొందరు అభిమానులు అయితే టీవీలను కట్టేశారనుకోవాలి. అయితే అసలాట ఇక్కడే మొదలైంది. ఇంకో 2 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక సూపర్ ఓవర్ ఆట మొదలైంది. తొలుత సూపర్ ఓవర్ ఆఫ్ఘన్ బ్యాటింగ్ చేసి 17 పరుగులు చేసింది. 18 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా టీం అనూహ్యంగా రాణించడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. తొలి సూపర్ ఓవర్లో చివరి బంతికి సిక్సర్ కొట్టాల్సి ఉండగా సిక్సర్ కొట్టి మ్యాచ్ను డ్రా చేసింది సఫారీ జట్టు. ఇక మరో సూపర్ ఓవర్లో దక్షిణాఫ్రికా జట్టు 23 పరుగులు రాబట్టింది. మిల్లర్ 2 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో సఫారీ జట్టు రెండో సూపర్ ఓవర్లో 23 పరుగులు చేసింది. 23 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టు సౌత్ ఆఫ్రికాకు చెమటలు పట్టించిందని చెప్పాలి. ఆఫ్ఘన్ బ్యాటర్ గుర్బాజ్ వరుస సిక్స్లతో మహారాజన్ బౌలింగ్లో రెచ్చిపోయాడు. ఇక చివరి బంతికి 6 పరుగులు అవసరం. ఒత్తిడి సమయంలో వైట్ బాల్ వేశాడు మహారాజన్. ఇక విజయానికి మరో 5 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. చివరి బంతికి భారీ షాట్ ఆడబోయిన గుర్బాజ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఆఫ్ఘన్ ఆశలు గల్లంతయ్యాయి. 5 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ జట్టు ఓడిపోయినా మనసులను గెలుచుకుంది. 2026 టీ20 ప్రపంచ కప్లో 2 సూపర్ ఓవర్లు జరగడం ఇదే తొలిసారి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.